ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్గేట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి కారుపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జైంది. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో తెలియని పరిస్థితి. టోల్గేట్ దాటుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో రెస్క్యూ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం చూస్తున్నాం. లారీ అదుపు తప్పి కార్ పైన పడిపోయింది. కార్ నుజ్జునుజ్జైపోయింది. ఇంకా ఈ లారీ కిందే ఇరుక్కుని ఉంది. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. టోల్ గేట్ దాటుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో రెస్క్యూ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ప్రమాదం చూస్తున్నాం. లారీ అదుపు తప్పి కారు పైన పడిపోయింది. కారు నుజ్జునుజ్జైంది. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో కూడా తెలియడం లేదు. టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ లారీ కింద నుంచి కార్ని బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా కరెస్పాండెంట్ సురేందర్ అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేందర్, చెప్పండి, టోల్ గేట్ దగ్గర చాలా స్లోగా వస్తాయి వెహికల్స్, అలాంటిది ఆ టైంలో అదుపు తప్పడం ఏంటి? ఏం జరిగింది? కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనేది తెలుస్తోందా? ఎలాంటి రెస్క్యూ చేస్తున్నారు? ఈ లారీని లిఫ్ట్ చేయడం సాధ్యమేనా? బిల్లు ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ దగ్గర ఉన్న కీసర టోల్ గేట్ దగ్గర లారీ ప్రమాదం జరిగింది. ఆ టోల్ గేట్ సమీపంలోకి వచ్చిన తర్వాత లారీ బ్రేక్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా లారీ కాంక్రీట్ మిక్సర్ తో వెళ్తున్న లారీ ఆగి ఉన్న BMW కారు మీద పడింది. దీంతో మొత్తం కారు అంతా కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కారులో ఎంతమంది ఉన్నారనేది మొత్తం ప్రస్తుతానికి తెలియలేదు. ఎందుకంటే ఇది కాంక్రీట్ మిక్సర్ లారీ కావడంతో హెవీ లోడ్ తోటి ఉంది. కాబట్టి లోపల ఎవరున్నారో అసలు ఏ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్తున్నారో అనే అంశాలు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం JCBని పిలిపించి రెస్క్యూ చేసే పని అయితే చేపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే చాలా హెవీ లోడ్ తోటి లారీ వెళ్తుంది. ఇటు లారీ కింద ఉన్న కారు కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. అదేవిధంగా లారీ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రూట్ లో ఉంది. ఎందుకంటే ఈ బిల్డింగ్స్ నిర్మాణం జరిగేటప్పుడు ఆ కాంక్రీట్ మిక్సర్ ని రెగ్యులర్ గా ఇటువంటి వెహికల్స్ కూడా పంపిస్తా ఉంటారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఇటువంటి పంపిస్తుంటారు. అటువంటి ఒక లోడ్ తోటి వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అవడము, దాంతో పాటు టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న లారీ మీద పడింది. ఎందుకంటే ఒకసారి బ్రేక్ ఫెయిల్ అవడం తోటి మధ్యలో డివైడర్, అంటే టోల్ గేట్ కి మధ్యలో చిన్న డివైడర్స్ ఉంటాయి. ఇది డైరెక్ట్ గా డివైడర్ మీదకి ఎక్కడంతో పాటు ఒక్కసారిగా దాని మీద ఉండే ట్యాంకర్ ఈ లారీ మీద పడింది. అది హెవీగా ఉండడంతో దాన్ని చేసే సాధ్యం కూడా కావట్లేదు. పోలీసులు ప్రస్తుతం JCBని పిలిపించారు. JCB నుంచి రెస్క్యూ చేసే పని అయితే అక్కడ చేపడుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వివరాలన్నీ కూడా రెస్క్యూ జరిగిన తర్వాతే తెలుస్తుంది అనేది అధికారులకు చెప్తున్నారు. అయితే BMW కారుగా అయితే పోలీసులు ప్రస్తుతం గుర్తించారు. టోల్ గేట్ దగ్గర చాలా సందర్భాల్లో చాలా స్లోగానే టోల్ గేట్స్ వెళ్తే అక్కడ కూడా ఇటువంటి ప్రమాదం జరగడం, దాంట్లో ఎంతమంది ఉన్నారనే అంశం మీద అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే చాలా భారీ ప్రమాదంగానే పోలీసులు అయితే అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. సురేంద్ర, ఇక్కడ విజువల్ చూస్తుంటే అసలు వెనక సీట్ లో ఎవరైనా ఉండుంటే కనుక అసలు సర్వైవ్ అయ్యే అవకాశమే కనబడట్లేదు. ఆ స్థాయిలో మొత్తం నుజ్జు అయిపోవడం చూస్తున్నాం. ఎటొచ్చి ప్యాసింజర్ సీట్ లో, డ్రైవర్ పక్కన ఉండే ప్యాసింజర్ సీట్ లో ఉండే వాళ్ళు ఉంటే కనుక సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంది. అసలు అరాచకంగా జరిగిన ఒక ప్రమాదం ఇది. ఖచ్చితంగా, ఎందుకంటే సాధారణంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందో లేకపోతే వెనకట్లో కారుకి డ్యామేజ్లు అవుతా ఉంటాయి. కానీ ఇది డిఫరెంట్ యాక్సిడెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే
డైరెక్ట్ గా ట్యాంకర్ వచ్చి బాడీ మీద పడిపోయింది. ఇక లోపల ఎవరున్నది చూడడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. దాంట్లో ఎంతమంది ఉన్నారనేది కూడా ఆ పోలీసులు చెప్పలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అందరూ చనిపోయి ఉంటారు అనేది కూడా పోలీసులు అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే దాన్ని రెస్క్యూ చేస్తే కానీ లోపల ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. ఈ చాలా హెవీగా అంటే జనరల్ గా యాక్సిడెంట్ జరిగినప్పుడు పక్కన ఉన్న ఏదో ఒక వెహికల్ ని ట్రోల్ చేసే వెహికల్స్ తీసుకొచ్చి లాగుతూ ఉంటారు టోల్ గేట్ దగ్గరలోనే కాబట్టి. కానీ అటువంటిది కూడా సాధ్యం కాలేదు కాబట్టి నందిగామ నుంచి మళ్ళీ జేసీబీని కూడా పిలిపించి అక్కడ ఈ ట్రోలింగ్ చేస్తున్న పని అయితే మనకి కనిపిస్తుందని చెప్పాలి. కార్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా కనబడుతుంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ కారే అనుకుంటా కదా సురేంద్ర, టీఎస్ తో రిజిస్టర్ అయి ఉంది. టీఎస్ తో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనంగానే పోలీసులు భావించారు. అయితే ఇక్కడ విజయవాడలో నివాసం ఉంటున్న వాళ్ళ లేకపోతే హైదరాబాద్ లో నివాసం వాడు ఉంటున్న వాళ్ళ లేకపోతే విజయవాడకి ఏమైనా పని మీద వచ్చారనేది కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ పూర్తిగా బాడీ ఏదైతే కాంక్రీట్ మిక్సర్ ఉందో ఆ బయటికి వచ్చిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు చెప్పగలమనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ అయితే కొనసాగుతుందనే చెప్పాలి బిందు. సురేంద్ర రైట్, ఒక్కసారి కార్ నంబర్ కూడా చూస్తున్నాం. TS 09 FT 666-2 ఈ కార్ నంబర్. ప్రస్తుతం ఈ కార్లో ఎవరెవరు ఉన్నారు అనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. వెనక భాగం మొత్తం ఈ కార్ వెనక భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ముందు డ్రైవర్ సీట్ పక్కన ఎవరైనా ప్యాసింజర్ ఉంటే కనుక సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వేగంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసే ప్రయత్నం కూడా ప్రస్తుతం జరుగుతోంది. అసలు ఎవరు కలలో కూడా అనుకోరు ఇలా ఒక టోల్ గేట్ దగ్గర ఒక కార్ వచ్చి ఆగి ఉంటే పక్కన ఒక ట్యాంకర్ లాంటిదో లేకపోతే లారీనో వచ్చి మీద పడుతుందని ఎవరు ఊహించరు. యూజువల్లీ రోడ్డు ప్రమాదాలు అతివేగం వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఇలా జరగడం మనం చూస్తాం. కానీ ఈ టోల్ గేట్ దగ్గర జరిగిన ప్రమాదం మాత్రం భయంకరంగా ప్రస్తుతం కనిపిస్తోంది. పూర్తిగా కంప్లీట్ గా పక్కకి ఒరిగిపోయింది ఈ లారీ మొత్తం కూడా. సురేంద్ర చెప్పండి. రైట్, కీసర టోల్ గేట్ దగ్గర జరిగిన ప్రమాదం చూస్తున్నాం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న టోల్ గేట్ గా చెప్తున్నారు. ఒక లారీ ప్రస్తుతం కార్ పైన పడిపోయింది. ఆ కార్ నంబర్ కూడా మనం చూస్తున్నాం. TS 09 FT 666-2 ఈ కార్ ఇటు తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు వస్తోంది. లారీ కూడా హైదరాబాద్ వైపే వస్తోంది. కరెక్ట్గా టోల్ గేట్ దగ్గర ఈ బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి లారీవి. ఒక్కసారిగా డివైడర్ని ఢీకొట్టిన వేగంతో పక్కకి పడిపోవడం. ఆ పక్కనే ఉంది ఈ కార్. ఆ కార్ పైన ఈ లారీ పడిపోయింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కార్ని బయటికి తీస్తే కానీ అసలు లోపల ఎవరున్నారు ఏంటి అనేది తెలిసే అవకాశమే లేదు. సో ఈ నంబర్ ప్రస్తుతం ఆడియన్స్ అంతా కూడా చూస్తున్నారు. TS 09 FT 666-2 ఈ కార్ కి ప్రమాదం జరిగింది. కీసర టోల్ గేట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కారులో ఎవరైనా సర్వైవ్ అయి ఉంటే కనుక వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నాలు పోలీసులు అక్కడి రెస్క్యూ సిబ్బంది కూడా చేస్తున్నారు. కీసర టోల్ గేట్ దగ్గర జరిగిన భయంకరమైన ఒక ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం.